Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో జరగబోయే టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఫిబ్రవరి 2024లో జరిగిన టెట్ పేపర్ 2Aలో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా నేను ఈ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాన్ మ్యాథ్స్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ 1 మిలియన్ ఈక్వల్ టు డాష్ 100,000 అంటే 1 మిలియన్ డాష్ 100,000 అంటే 1 మిలియన్లో ఎన్ని 100,000 ఉంటాయని మనం నెంబర్స్ రాస్తాం. సాధారణంగా ప్లేస్ వాల్యూస్ చదివేటప్పుడేమో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం, కానీ నెంబర్స్ రాసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం. కాబట్టి మనం లెఫ్ట్ నుంచి మొదలు పెడతాం. ఇది వన్స్ అనుకున్నాం. యాక్చువల్గా మనం ఇటు సైడ్ చదవాలి. వన్స్ టెన్స్ అని, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, ఇది మిలియన్స్. ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని 100,000s ఉన్నాయో తెలియాలి కాబట్టి దాంతో డివైడ్ చేయాలి. 100,000s, 100,000s అంటే 3 zeros ఉంటాయి కదా, 30. ఇప్పుడు రెండిట్లోని జీరోస్ కట్ చేద్దాం. ఇందులో 5 zeros ఉన్నాయి కాబట్టి పైన కూడా మనం 5 zeros కట్ చేసినట్లయితే ఇంక బ్యాలెన్స్ ఏముంది, 10/1 అంటే 10 కదా. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 10 అవుతుంది అనమాట. 1 మిలియన్లో 10 100,000s ఉంటాయన్నమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. అకార్డింగ్ టు ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఫర్ ఎనీ ఇంటిజర్స్ A, B అండ్ C, విభాగ న్యాయము దృష్ట్యా A, B మరియు C అను 3 పూర్ణ సంఖ్యలు. మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని 8th క్లాస్లో నేర్చుకుంటాం అనమాట. డిఫరెంట్ ప్రాపర్టీస్ అనమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A, B అనే 2 నెంబర్స్ ఏదైనా ఒక సెట్లో ఉన్నప్పుడు A ప్లస్ B చేసినప్పుడు వచ్చే నెంబర్ కూడా అదే సెట్లో ఉన్నట్లయితే మనం ఏమంటామంటే క్లోజర్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది అంటారు, ఎడిషన్ అంటాం. అంటే సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అంటాం. ఏ సెట్ తీసుకుంటే అది న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకుంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేసాం, మళ్ళీ న్యాచురల్ నెంబరే వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, అట్లా ఏ న్యాచురల్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేసినా మళ్ళీ న్యాచురల్ నెంబరే వస్తే అప్పుడు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అంటాం. ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి. అదే మైనస్ అయితే అండర్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అయితే అండర్ మల్టిప్లికేషన్, ఇట్లా అంటాం అనమాట. ఇదేంటంటే క్లోజర్ ప్రాపర్టీ. మనం తెలుగులో సంవృత ధర్మము అంటాం అనమాట. సంవృత. వీటి గురించి మనం కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మనకి A ప్లస్ B ఈక్వల్ టు B ప్లస్ A అంటే ఏ ఆర్డర్లో యాడ్ చేసినా ఒకే ఆన్సర్ వచ్చినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే కాముటేటివ్ ప్రాపర్టీ అంటే స్థిత్యంతర ధర్మము అంటాం. అంటే ఇక్కడ ప్లస్ తీసుకున్నాం కాబట్టి అండర్ ఎడిషన్ అంటాం, ఇక్కడ మైనస్ తీసుకుంటే అండర్ సబ్ట్రాక్షన్ అంటాం అనమాట. ఒకవేళ మనం 3 నెంబర్స్ తీసుకున్నాం, A, B, C అనే 3 నెంబర్స్ని ఒక సెట్లో తీసుకున్నాం, అప్పుడు వాటిని ఏ ఆర్డర్లో యాడ్ చేసిన అంటే A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అయింది అనుకోండి. అంటే ఫస్ట్ ఇక్కడ ఈ కేసులో ఫస్ట్ B ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఫస్ట్ నెంబర్కి యాడ్ చేస్తున్నాం. ఈ కేసులో ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని థర్డ్ నెంబర్కి యాడ్ చేస్తాం. అట్లా యాడ్ చేసినప్పుడు ఈక్వల్ ఆన్సర్ వచ్చినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. దీన్ని తెలుగులో సహచర ధర్మము అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి A ఇంటూ B ప్లస్ C ఈక్వల్ టు A ఇంటూ B ప్లస్ A ఇంటూ C అయినట్లయితే దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు, అంటే విభాగ న్యాయము. కాబట్టి ఇక్కడ విభాగ న్యాయం గురించి అడిగాడు. దీన్ని పోలి ఏది ఉంది, ఏ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది కదా. A ఇంటూ B ప్లస్ C ఈక్వల్ టు A ఇంటూ B ప్లస్ A ఇంటూ C అనమాట. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ 20 అండ్ 24. మనకి 8th క్లాస్లో నేర్చుకుంటాం రేషనల్ నెంబర్స్ గురించి డీటెయిల్గా. మనం ఏ 2 నెంబర్స్ తీసుకున్నా సరే వాటి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు అనమాట. కానీ న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటిజర్స్ అలా కాదు, లిమిటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1కి 10కి మధ్యలో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయంటే మనం చెప్పగలుగుతాం. అట్లాగే ఎన్ని ఓల్ నెంబర్స్ ఉన్నాయన్నా చెప్పగలుగుతాం, ఎన్ని ఇంటిజర్స్ ఉన్నాయని చెప్పగలుగుతాం. కానీ మనం 2 నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయనేది అడిగితే
మనం చెప్పలేము, ఎందుకంటే అవి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అంటే అనంతమైన రేషనల్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంట, ఫోర్త్ వన్ అయిన ఇన్ఫినిటీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, అంటే కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఏది ఫాల్స్ అంటారు, ఏది తప్పు అంటారు. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, అంటే ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా హోల్ నెంబర్ అవుతుంది. అంటే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి కదా, ఈ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, కొత్తగా 0 యాడ్ అవుతుంది పూర్ణాంకాల్లో, కాబట్టి ఫస్ట్ ఇది కరెక్టే. సెకండ్ది, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్, అలాగే హోల్ నెంబర్స్ తర్వాత మనం ఇంటిజర్స్ నేర్చుకుంటాం, కొత్తగా నెగిటివ్ నెంబర్స్ యాడ్ అవుతాయి, కాబట్టి ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటిజర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, అలాగే ఇంటిజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, కొత్తగా ఏం యాడ్ అవుతాయి అంటే ఫ్రాక్షన్స్ యాడ్ అవుతాయి, కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్, అసలు ఇక్కడ రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్కి సంబంధం ఉండదన్నమాట. ఏ రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు, ఏ ఇర్రేషనల్ నెంబరు రేషనల్ నెంబర్ అవ్వదు, కాబట్టి ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఫోర్త్ వన్ అవుతుంది అనమాట. అంటే మనకి ప్రతి అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య అవ్వదు అనమాట, అసలు ఏ అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య అవ్వదు, ఏ కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అవ్వదు. ఓకే, నెక్స్ట్ 95, స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, ఇది సెట్స్ సమితులు అనే చాప్టర్కి సంబంధించినది. మనకి నల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి ఈ పై అనే సింబల్ అయినా వాడతాము, లేకపోతే ఎంటీ ఈ బ్రాకెట్స్ అయినా వాడతాము, రెండిట్లో ఏదో ఒకటి వాడాలి, అంటే రెండు సమానమే కదా. అట్లాగే ఇక్కడ మనకి 0 అనేది ఎలిమెంట్, ఇదేమో సెట్, 0 సెట్ అనేది ఎలిమెంట్కి సమానం అవుతుంది కదా, అంటే మూలకానికి సమానం అవుతుంది కదా సమితి అనేది, అలాగే ఇది సమితి, ఇది మూలకం, అంటే ఇది ఫాల్సే. నెక్స్ట్, ఇది నల్ సెట్కి సింబల్, కానీ ఈ సెట్లో మనకి 0 అనే ఒక ఎలిమెంట్ ఉంది. నల్ సెట్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ లేని సెట్ని నల్ సెట్ అంటాం. ద సెట్ విచ్ హ్యాస్ నో ఎలిమెంట్స్ అనమాట, అంటే మూలకాలు లేనట్టి సమితిని మనం శూన్య సమితి అంటాం. కాబట్టి కింద 3 స్టేట్మెంట్స్ ఫాల్సే, మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ అవుతుంది అనమాట. నల్ సెట్ని మనం మనకి ఎంటీ బ్రాకెట్స్తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే పై అనే సింబల్తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్, 1% ఆఫ్ 1 అవర్ ఈజ్, అంటే 1 అవర్లో 1% ఎంత అవుతుంది అంటే అనమాట. ఓకే, ఇక్కడ మినిట్స్లో ఇచ్చారు మనకి. ఓకే, మినిట్స్ అంటే మనకి 1% అంటే ఎలా చేస్తాం, 1% ఆఫ్ 1 అవర్ అన్నారు. ఈ అవర్ని మనం మినిట్స్లోకి మార్చాము అనుకోండి, 1% ఆఫ్ 60 మినిట్స్, అంతే కదా. 1 అవర్ అన్నా 60 మినిట్స్ అన్నా ఒకటే కదా. పర్సెంట్ అంటే ఏం చేస్తాం, ఇచ్చిన 2 నెంబర్స్ని, లేకపోతే పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100 కాబట్టి 1/100 వేసుకుని దాన్ని 60తో ఇంటూ చేస్తాం. ఇక్కడ 0 0 గెట్స్ క్యాన్సిల్, ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది, ఇందులో 3 టైమ్స్ 5 టైమ్స్ ఈక్వల్ టు 3/5 మినిట్స్కి సమానం అనమాట. అంటే 1 అవర్లో మనకి 1% ఎంత అంటే 3/5 మినిట్స్. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫార్ములా ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే చక్రవడ్డీకి సూత్రము. చక్రవడ్డీకి సూత్రం మనం ఏం నేర్చుకుంటాం 8th క్లాస్లో, P × 1+R/100 అనమాట. ఇది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇదేమో మనకి బారు వడ్డీకి, అంటే సాధారణ వడ్డీకి సూత్రం, ఓన్లీ వడ్డీని కనుక్కోవడానికి. ఇది చక్రవడ్డీలో మొత్తాన్ని కనుక్కోవడానికి సూత్రం, వడ్డీ రాదు మనకి డైరెక్ట్గా, మనకి ఫస్ట్ మొత్తం కనుక్కుంటాం, అంటే అమౌంట్ కనుక్కుని దాంట్లోంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే అప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అసలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు, ఇక్కడ N అంటే మనం ఎన్ని పర్యాయాలు లెక్కిస్తున్నాము అని. మనకి ఇయర్ లెక్కిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ అయితే 2 టైమ్స్ కాల్కులేట్ చేస్తాం. అదే హాఫ్ ఇయర్లీ అనుకోండి, 2 ఇయర్స్లో మనకి 4 హాఫ్ ఇయర్స్ ఉంటాయి, కాబట్టి N ప్లేస్లో 4 రాయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం హాఫ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 98, ఏ జామెట్రికల్ టూల్ టు మేజర్ ద లెంత్ ఆఫ్ ఏ గివెన్ లైన్ సెగ్మెంట్ యాక్యురేట్లీ వితౌట్ పొజిషనింగ్ ఎర్రర్, అంటే ఇవ్వబడిన రేఖాఖండం యొక్క పొడవును ఎలాంటి స్థాన దోషము లేకుండా ఖచ్చితంగా కనుగొనటకు ఉపయోగించే జామితీయ పరికరము. సాధారణంగా మనకు లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంత్ని స్కేల్ను ఉపయోగించి కొలుస్తాం. అయితే ఇక్కడ స్కేల్ అనేది మనకు కొంచెం మందంగా ఉంటుందన్నమాట, దానివల్ల మనం చూసే డైరెక్షన్ని బట్టి 1 మిల్లీమీటర్ తక్కువగానో లేకపోతే 1 మిల్లీమీటర్ ఎక్కువగానో కొలిచే అవకాశం ఉంది. దాన్ని మనం పారలాక్స్ దోషం అంటాం, పారలాక్స్ ఎర్రర్ అంటాం అనమాట.
ఆ ఎర్రర్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలన్నమాట, డివైడర్ను ఉపయోగించాలి. విభాగిని 2 3 ఉంటాయి కదా జామెట్రిక్ బాక్స్లో, అది డివైడర్ను ఉపయోగించి ఆ రెండు యొక్క 3 నీడిల్స్ని మనం ఆ లైన్ సెగ్మెంట్ యొక్క 2 ఎండ్ పాయింట్స్ దగ్గర పెట్టి అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం స్కేల్ సహాయంతో ఒక లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ని యాక్యురేట్గా మెజర్ చేయవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డివైడర్, అంటే దాన్ని తెలుగులో మనం విభాగిని అంటాము. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్. పాలిగన్ అంటే తెలుసు కదా, ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్. అంటే లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ని పాలిగన్ అంటాం. అంటే బహుభుజి అంటే మనకి రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటాం. అందులో అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటామంటే మనకి రెగ్యులర్ పాలిగన్ అంటాం. అంటే క్రమ బహుభుజి అంటాం అనమాట. మనకి క్రమ బహుభుజి 3 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయింది ట్రయాంగిల్. మరి 3 సైడ్స్ అండ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నదాన్ని మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనేది ఒక రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. అట్లాగే క్వాడ్రిలాటరల్స్లో స్క్వేర్ అనేది ఒక రెగ్యులర్ పాలిగన్ అవుతుంది అనమాట. అయితే ఏదైనా ఒక రెగ్యులర్ పాలిగన్లో సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత వస్తుందంటే 180 degrees అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అలాగే ఒక క్వాడ్రిలేటరల్ లేకపోతే స్క్వేర్ తీసుకున్నాను లేకపోతే రెక్టాంగిల్, దీని యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 360 degrees. అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ మారిపోతూ ఉంటుంది. కానీ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఈ సైడ్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫామ్ అయిన యాంగిల్స్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. అన్నీ ఒకే డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 1 2 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసాం అనుకోండి 1 + 2 + 3 = 360 degrees వస్తుంది అనమాట ఆల్వేస్. ఇందులో కూడా మనం 4 ఎక్స్టీరియర్ యాంగిల్స్ వస్తాయి కదా, ఆ 4 ఎక్స్టీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే కూడా మనకి 360 degrees వస్తుంది. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేది అంటే బాహ్య కోణాల మొత్తం అనేది భుజాల సంఖ్య మీద ఆధారపడదు, ఓన్లీ అంతర కోణాల మొత్తం మాత్రమే భుజాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఏ క్వాడ్రిలాటరల్ విత్ ఓన్లీ 1 pair ఆఫ్ ప్యారలల్ సైడ్స్. అంటే మనకి ఏదైనా ఒక క్వాడ్రిలాటరల్ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దాన్ని ఏమంటాము అంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దాన్ని మనం ప్యారలోగ్రామ్ అంటాం. కానీ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నదాన్ని మనం ట్రెపీజియం అంటాం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఒక జత మాత్రమే సమాంతర భుజాలు కల చతుర్భుజము, దాన్ని ఏమంటాం మనం సమలంబ చతుర్భుజం అంటాం. దీన్నే తెలుగులో ట్రెపీజియం అని పిలుస్తారు ఒక్కొక్కసారి, దాన్ని సమలంబ చతుర్భుజం అని కూడా పిలుస్తారు అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఆల్ ప్యారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియమ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ప్యారలోగ్రామ్ అయితే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉండాలి, ట్రెపీజియం అయితే 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉండాలి కదా, రెండు ఎలా అవుతాయి అనుకుంటారు. కానీ అది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ మనకి ప్యారలోగ్రామ్స్ అంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి, ట్రెపీజియం అంటే 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి. అంటే 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉన్నవన్నీ మనం ట్రెపీజియం అనొచ్చు. మరి ప్యారలోగ్రామ్లో కూడా మనకు ఆల్రెడీ 2 pairs ఈక్వల్గా ఉన్నప్పుడు 1 pair ఉన్నట్లే కదా. కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్యారలోగ్రామ్ని మనం ట్రెపీజియం అనొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, మనం రెక్టాంగిల్ని ట్రెపీజియం అనొచ్చు, స్క్వేర్ని ట్రెపీజియం అనొచ్చు, అలాగే రాంబస్ను కూడా మనం ట్రెపీజియం అనొచ్చు. కానీ కాన్వర్స్ నాట్ ట్రూ, అంటే ట్రెపీజియమ్స్ అన్ని ప్యారలోగ్రామ్స్ అంటే అది తప్పు అవుతుంది మళ్ళీ. ఓకే, నెక్స్ట్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ఏ గివెన్ సర్కిల్. అంటే మనకి ఏదైనా ఒక సర్కిల్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ O అనుకుందాం. ఇప్పుడు ఏమంటారు, మనకి ఒక వృత్తానికి గీగల స్పర్శరేఖల గరిష్ట సంఖ్య అంటారు. ఓకే, దీనికి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు? స్పర్శరేఖలు అంటే ఏంటి, వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద ఖండించే రేఖలను, అంటే ద లైన్ సెగ్మెంట్ విచ్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point అనమాట. వాటిని మనం ట్యాంజెంట్ అంటాం. అంటే ఇట్లా ఒక డ్రా చేసాం అనుకోండి, ఇది ఒక ట్యాంజెంట్ అవుతుంది. ఇట్లాంటివి మనం ఎన్ని డ్రా చేయొచ్చు, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి పాయింట్ ద్వారా ఒక్కొక్క ట్యాంజెంట్ డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా.
కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్, అనంతం అవుతుంది. అలా కాకుండా ఇదే క్వశ్చన్ ఎలా అడిగారు, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్, అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము, అంటే బాహ్య బిందువు నుంచి ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయగలము అంటే అప్పుడు ఓన్లీ 2 మాత్రమే అవుతుంది అనమాట. ఆన్సర్ 2 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ పాయింట్ అనే పదం వాడలేదు, అంటే బాహ్య బిందువు అనే పదం వాడలేదు, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద గివెన్ డేటా, దత్తాంశంలోని గరిష్ట కనిష్ట పరిశీలనల మధ్య భేదం. ఇది స్టాటిస్టిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. దాన్ని మనం ఏమంటాం, రేంజ్ అంటాం అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ని మనం రేంజ్ అంటాం. మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అని మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా. అంటే వ్యాప్తి అంటాం అన్నమాట. వ్యాప్తి ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, అంటే గరిష్ట కనిష్ట విలువల భేదముని వ్యాప్తి అంటాం. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇన్ ఫైండింగ్ మీన్ ఫర్ గ్రూప్ డేటా x bar ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ui స్టాండ్స్ ఫర్, వర్గీకృత దత్తాంశం యొక్క అంక మధ్యమమును కనుగొనుటలో ఉపయోగించే సూత్రంలో ui ఏమిటి అంటున్నాను. ఇక్కడ ui అంటే మనకి క్లాస్ ఇంటర్వల్, లెంత్ ఆఫ్ ద క్లాసెస్, డీవియేషన్, క్లాస్ మార్క్. ఇక్కడ మనకి xi అనే వర్డ్ ఒకటి వస్తుంది, ఒక లెటర్ వస్తుంది. దీన్ని మిడ్ వాల్యూస్ అంటాం, అంటే మధ్య విలువలు అంటాం. ఇక్కడ మనకి ui గురించి అడిగారు. ui ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే xi మైనస్ a బై హెచ్. ఇది ఫార్ములా. మనం అక్కడ కాల్కులేట్ చేయడానికి ఉపయోగించేది, మీన్ కాల్కులేట్ చేయడానికి ఉపయోగించినప్పుడు టేబుల్లో ఇది మనం ui కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ దానికోసం ఏమి ఉపయోగిస్తాం, xi మైనస్ a బై హెచ్. ఇక్కడ xi అంటే మిడ్ వాల్యూస్, a అంటే ఎస్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు అంటాం, హెచ్ అంటే లెంత్ సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటాం అనమాట. ఇక్కడ వీటిని ఏమంటామంటే డీవియేషన్స్ అంటాం. ui వాల్యూస్ ఏమంటాం, డీవియేషన్. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ ఉంది, అంటే విచలనాలు అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి, ఇది ఒక ఐడెంటిటీ కదా, అంటే సర్వ సమీకరణము. మనం పాలినామియల్స్ లో నేర్చుకుంటాం. ఇది ఒక ఫార్ములా. దేనికి ఫార్ములా, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బికి ఫార్ములా అనమాట. ఓకే, ఇది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ 2, 7, 12 అండ్ సో ఆన్. 2, 7, 12 అండ్ సో ఆన్. ఇది శ్రేణిలోనే చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇందులో ఫస్ట్ 10 టర్మ్స్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు. మనం ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి శ్రేణులు అనే చాప్టర్లో ఫార్ములా నేర్చుకుంటాం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అన్నమాట. ఈ ఫార్ములా అంటే n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ 10 టర్మ్స్ కదా, కాబట్టి n ప్లేస్లో 10 రాస్తాం. అంటే 10/2 ఇంటూ 2a. ఏ అంటే ఫస్ట్ టర్మ్, మొదటి పదం, అది ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది, ప్లస్ n అంటే మళ్ళీ 10 మైనస్ 1 ఇంటూ డి అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్, అంటే ఇది a1 a2 అనుకుంటే మనకి డి ఎలా వస్తుందంటే a2 మైనస్ a1 చేస్తే వస్తుంది. ఇక్కడ a2 7 మైనస్ 2 ఈక్వల్ టు 5, కాబట్టి ఇక్కడ డి ప్లేస్లో మనం ఏం రాస్తాం, 5 రాస్తాం. 2 టేబుల్ 10లో 5 టైమ్స్ పోతుంది కదండి, 5 ఇంటూ 2 2s are 4. ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ ఉపయోగించాలి. 10 నుంచి 1 మైనస్ చేస్తే 9, 9 5s are 45. దిస్ ఈక్వల్ టు 5 ఇంటూ ఎంత అవుతుంది, 49 అవుతుంది. 9 5s are 45, 4, 5 4s are 20 ప్లస్ 4 24, అంటే 245 అనమాట. అది ఎక్కడుంది మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. In a quadratic equation, ax square plus bx plus c equal to 0 has coincident roots. Then the discriminant is. Coincident అంటే ఈక్వల్ రూట్స్ అని, రెండు సమానంగా ఉన్నాయి. అంటే వర్గ సమీకరణం ax square plus bx plus c equal to 0కు సమాన వాస్తవ మూలాలు కలిగి ఉంటే విచక్షణ విలువ ఎంత అవుతుంది. ఇక్కడ మనం ax square plus bx plus c equal to 0 అనేది
ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ అన్నమాట, సాధారణ రూపం, వర్గ సమీకరణం. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేయాలంటే, ఒక వర్గ సమీకరణాన్ని సూచించాలంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది కండిషన్. ఇది కూడా మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఏ 0 అయిపోతే ఈ టర్మ్ ఉండదు, అప్పుడు bx ప్లస్ c మిగులుతుంది. అప్పుడు మనకు డిగ్రీ 2 ఉండదు కదా. డిగ్రీ 2 ఉన్న పొలినామియల్ మనం క్వాడ్రాటిక్ పొలినామియల్ అంటాం కదా. ఏ బహుపది యొక్క డిగ్రీ అంటే పరిమాణం 2 అవుతుందో దాన్ని మనం వర్గ బహుపది అంటాం. ఈక్వల్ టు ఉంటే దాన్ని వర్గ సమీకరణం అంటాం అన్నమాట. ఓకే, ఇందులో మనం b² - 4ac దీని యొక్క డిస్క్రిమినెంట్ అంటాం, అంటే విచక్షణి అంటాం అన్నమాట. దీన్ని డెల్టా అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఏంటన్నమాట, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇది ఎందుకు సహాయపడుతుందంటే, మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని అంటే సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయనవసరం లేకుండానే వాటి యొక్క నేచర్ ని అంటే వాటి యొక్క స్వభావాన్ని తెలపడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫార్ములాను ఉపయోగించి వాల్యూని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒకవేళ 0 వచ్చిందనుకోండి, అప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే సమానమైన వాస్తవ మూలాలు ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మనకి వాస్తవ మూలాలు, సమాన వాస్తవ మూలాలు అన్నాడు కదా, అంటే ఈక్వల్ రూట్స్ అన్నాడు కదా. కాబట్టి మనకి b² - 4ac ఈక్వల్ 0 అయినప్పుడు అది సాధ్యమవుతుంది. ఒకవేళ ప్లస్ నెంబర్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, 0 కంటే పెద్ద నెంబర్ కదా, గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. రెండు రియల్ నెంబర్సే కానీ రెండు డిఫరెంట్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ లెస్ దాన్ 0 వచ్చింది అంటే నెగిటివ్ నెంబర్ వచ్చింది, అప్పుడు రూట్స్ ఆర్ ఇమేజినరీ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే కల్పిత సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 107. If the volume of a right circular cone of height 9 centimeters is 48 pi centimeter cube, then the radius of its base is ఎత్తు 9 సెంటీమీటర్ల క్రమ వృత్తాకార శంఖు యొక్క ఘనపరిమాణము 48 పై ఘనపు సెంటీమీటర్లు అయితే దాని భూ వ్యాసార్థము ఎంత? మనకి శంఖు యొక్క ఘనపరిమాణం కనుక్కోవడానికి ఫార్ములా ఏం నేర్చుకుంటాం, 1/3 పై r²h అనే ఫార్ములాని నేర్చుకుంటాం. శంఖు అంటే తెలుసు కదా, ఇక్కడ బేస్ ఏమో సర్క్యులర్ షేప్ లోను, అట్లాగే మిగిలిన లాటరల్ సర్ఫేస్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ గా ఉంటుంది, అంటే పైన వెర్టెక్స్ ఉంది. అట్లాంటి వాటిని మనం కోన్ శంఖు అంటాం. దీని వాల్యూ ఇచ్చాడు ఎంత అంటే 48 పై సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క రేడియస్ ఆఫ్ ద బేస్ అంటే భూ వ్యాసార్థం కనుక్కోవాలి, అంటే r ను కనుక్కోవాలి. ఇక్కడ మనకి హైట్ తెలుసు 9 కదా, అవన్నీ ఇందులో రాసేద్దాం. 1/3 ఇంటూ పై ఉంది కాబట్టి పైన అలాగే ఉంచుతున్నాను, r² ఇంటూ h ఎంత 9 ఈక్వల్ టు 48 పై. 3 టేబుల్ 9లో 3 టైమ్స్ కట్ అవుతుంది, అంటే పై r² ఇంటూ ఇక్కడ 3 ఉంది కదా ఈక్వల్ టు 48 పై. మనకి r వాల్యూ కావాలి కాబట్టి r² ఇక్కడ నుంచి మిగిలినవన్నీ RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఇక్కడ పై ఉంది, అలాగే ఇక్కడ ఒక 3 ఉంది, పై గెట్స్ క్యాన్సిల్. 3 టేబుల్ 1 16 టైమ్స్ అంటే r² ఈక్వల్ టు 16 వచ్చింది. మనకు r కావాలి, స్క్వేర్ RHS లోకి పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది. 16కి స్క్వేర్ రూట్ ఎంత 4 అంటే 4 సెంటీమీటర్స్ అనమాట. అది ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ half d into h1 plus h2 square units is the formula for area of. అంటే ఈ ఫార్ములాని ఏ టైప్ ఆఫ్ ఫిగర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తామంటే క్వాడ్రిలేటరల్ అనమాట. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉన్న సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం. అంటే దీనికి మనకి మిగిలిన రెక్టాంగిల్ కానీ పారలోగ్రామ్ కానీ ట్రెపీజియం స్క్వేరు రాంబాస్ వీటికి ఉన్న ప్రాపర్టీస్ ఏమి లేవన్నమాట. అప్పుడు దాన్ని ఓన్లీ క్వాడ్రిలేటరల్ అనే అంటాం. అవన్నీ కూడా క్వాడ్రిలేటరలే, కాకపోతే వాటికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని బట్టి లక్షణాలను బట్టి కొన్ని పేర్లతో పిలుస్తాం. ఇప్పుడు దీని ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే half d into h1 plus h2. ఇక్కడ d అంటే ఇందులో ఏదో ఒక డయాగోనల్ అనమాట, అది AC కావచ్చు BD కావచ్చు, ఇది D అనమాట. ఇంకా h1 h2 ఏంటంటే మిగిలిన 2 వెర్టెక్స్ నుంచి ఈ డయాగోనల్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ అన్నమాట. ఇది h1 అనుకుంటే దీని నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్లు h2 అవుతుంది అన్నమాట. ఒకవేళ డయాగోనల్ ఇది తీసుకుంటే మిగిలిన 2 వెర్టిసెస్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ హైట్ అవుతాయి, h1 h2 అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ పైప్ ఈస్ 10 సెంటీమీటర్స్. వాట్ లెంత్ ఆఫ్ టేప్ ఈస్ రిక్వైర్డ్ టు వ్రాప్
అరౌండ్ ద పైప్ వన్స్. వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థము 10 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేపు అవసరము? ఒక పైపు ఒక వృత్తాకారంగా ఉందట, దీని రేడియస్ 10 సెంటీమీటర్స్ అట. ఈ పైపు చుట్టూ మనం టేపు చుట్టడానికి ఒకసారి చుట్టడానికి ఎంత పొడవున్న టేపు అవసరం అంటే మనకు సర్క్యూంఫరెన్స్ కావాలి కదా. సర్క్యూంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటి? 2πr. 2 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ ఆర్ అంటే రేడియస్ ఎంత ఇక్కడ? 10. ఇక్కడ 7 టేబుల్ ఎందులోనూ పోదు కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. 2 22s are 44, ఇంకొక 10 ఉంది కాబట్టి 0/7. 7తో డివైడ్ చేస్తాం. 440ని మనం 7తో డివైడ్ చేసినట్లయితే 6 7s are 42. మైనస్ చేస్తే 2 ఉంది, 0 తీసుకుంటాం. మళ్ళీ 2 7s are 14. మైనస్ చేస్తే 6 వస్తుంది, పాయింట్ పెట్టుకుని 0 ఉంచినట్లయితే. మళ్ళీ 8 7s are 56. 4. ఓకే, ఇక్కడ ఏమైనా ఉందా మనకి? 62.8 సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ P of E ఈక్వల్ టు 0.05, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ E? అంటే ఇది మనకి ప్రాబబిలిటీ అంటే సంభావ్యత అనే చాప్టర్లో నేర్చుకుంటాం అనమాట. మనకి P of E విలువ 0.05 అయినట్లయితే P of నాట్ E దీన్నే ఇలా కూడా రాస్తాం అన్నమాట. P of E బార్ అన్న P of నాట్ E అన్న ఒకటే. ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం అనమాట. ఈవెంట్స్ అంటే సంఘటనలు. అంటే మనకి ఈ రెండింటిని ఎప్పుడైనా సరే ఈ కాంప్లిమెంటరీ అంటే P of Eని దీని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏంటి? P of E బార్ని ఈ రెండింటిని P of Eని P of E బార్ని యాడ్ చేస్తే ఎప్పుడు కూడా మనకి 1 అవుతుంది అనమాట. దీని నుంచి మనం ఈ P of Eని ఇక్కడికి పంపించామనుకోండి, అప్పుడు P of E బార్ అంటే నాట్ E ఎంత అవుతుందంటే 1 - P of E అనమాట. ఈ ఫార్ములాను ఉపయోగించి దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే 1 - P of E అంతా 0.05. మరి ఇందులో డెసిమల్ ఉంది, ఇందులో డెసిమల్ లేదు కాబట్టి దీన్ని కూడా డెసిమల్ నెంబర్గా మార్చేద్దాం. అంటే చివరిలో పాయింట్ పెట్టి ఎన్ని డెసిమల్స్ అవసరమైతే అన్ని జీరోస్ పెట్టుకుందాం. ఇప్పుడు డెసిమల్ కింద డెసిమల్ చేసి రాసినట్లయితే 0.05 మైనస్ చేయాలి. 0లోంచి 5 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకున్నట్లయితే ఇక్కడ 9 10 రాస్తాం. 10లోంచి 5 మైనస్ చేస్తే 5, 9 - 0 9, పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. అంటే 0.95 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ -1, -1 బిలాంగ్స్ టు ద క్వాడ్రెంట్. -1, -1 అనేది ఏ పాదానికి చెందుతుంది? మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇట్లా డ్రా చేస్తాం కదా, ఒక హారిజంటల్ లైన్ ఒక వెర్టికల్ నెంబర్ లైన్ డ్రా చేస్తాం. ఈ హారిజంటల్ నెంబర్ లైన్ x యాక్సిస్ అని, వెర్టికల్ నెంబర్ లైన్ y యాక్సిస్ అని. అలాగే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని ఆరిజిన్ అండి, అంటే ఆది బిందువు లేదా మూల బిందువు అంటాం. ఇలా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ నెంబర్స్ ఇలా రాస్తాం కదా, ఇక్కడేమో పాజిటివ్ నెంబర్స్ రాస్తాం, ఈ సైడ్ ఏం చేస్తాం? నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. అలాగే పై వైపు పాజిటివ్ నెంబర్స్ రాస్తాం, అలాగే క్రింది నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. ఇలా దీన్ని బట్టి మనం ఇచ్చిన పాయింట్ ఎక్కడ ఉంటుందో చెప్పొచ్చు. అంటే x యాక్సిస్ y యాక్సిస్ రెండు కూడా నెగిటివ్ వాల్యూస్, రెండు కోఆర్డినేట్స్ నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉన్నాయి కాబట్టి x యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్స్, y యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇందులోనే కదా. కాబట్టి ఆ పాయింట్ ఈ థర్డ్ క్వాడ్రెంట్లోకి చెందుతున్నాను. ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్లో రాస్తాం కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇక్కడ ఏంటన్నమాట, రెండు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇందులో మనకి రెండు పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి కదా. ఇందులో మనకి ఎక్స్ఎల్ నెగిటివ్, వై పాజిటివ్. ఇందులో ఎక్స్ఎల్ పాజిటివ్, వై నెగిటివ్ అన్నమాట. దీన్ని బట్టి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఇది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, when the centroid of a triangle divides the median from its vertex in the ratio of. ఇక్కడ మనకి సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రం అంటాం. మధ్యగత రేఖ శీర్షం నుండి విభజించు నిష్పత్తి. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఒక త్రిభుజం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక త్రిభుజం అనుకున్నాం. ఫస్ట్ అసలు మీడియన్ అంటే ఏంటో చూద్దాం. మధ్యగత రేఖ అంటే ఒక త్రిభుజం యొక్క వెర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ అంటే దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు అని 4 సెంటీమీటర్స్ ఉంటే కరెక్ట్గా 2 సెంటీమీటర్స్ దగ్గర మిడ్ పాయింట్ ఉంటుంది కదా మధ్య బిందువు, దాన్ని కలపగా ఏర్పడే లైన్ సెగ్మెంట్ని మనం మీడియన్ అంటాం అన్నమాట. ఇలాంటివి మనం ఎన్ని మీడియన్స్ డ్రా చేయొచ్చు? 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు ఒక ట్రయాంగిల్కి.
ఆ 3 మీడియన్స్ కూడా కాన్కరెంట్ లైన్స్ అవుతాయి అన్నమాట. కాన్కరెంట్ లైన్స్ అంటే మిళిత రేఖలు అవుతాయి. ఒకే బిందువు వద్ద కలుసుకునే రేఖల్ని కాన్కరెంట్ లైన్స్ అంటాం, అంటే మిళిత రేఖలు అంటాం అన్నమాట. అవి ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవ్వేదాన్ని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటే మిళిత బిందువు అంటాం. ఈ మీడియన్స్ ఎక్కడైతే కలుసుకున్నాయో దాన్ని మనం సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రము అంటాం అన్నమాట. ఓకే, ఇలా కూడా అడగవచ్చు అనమాట. సెంట్రాయిడ్ అంటే ఏంటి? ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అంటే ఒక త్రిభుజంలో మధ్యగత రేఖల ఖండన బిందువును లేకపోతే మిళిత బిందువును గురుత్వ కేంద్రము అంటాం అన్నమాట. దీన్ని జి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ జి అనే బిందువు ప్రతి మీడియన్ని కూడా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని అప్లికేటెడ్ కూడా అడగచ్చు అనమాట. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి జి సెంట్రాయిడ్, అంటే త్రిభుజం ఏబిసిలో జి అనేది మధ్యగత రేఖ మరియు ఏడి అనేది జి అనేది సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రము, ఏడి అనేది మధ్యగత రేఖ మరియు ఏజీ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అయితే జీడీ ఈక్వల్ టు ఎంత అవుతుంది అని అడగచ్చు. అంటే ఇది 2 అయితే ఇది 1 అవుతుంది. ఒకవేళ ఇది 4 అయితే అందులో సగం ఉంటుంది. రివర్స్లో అడిగితే రెట్టింపు చేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ tan 2a ఈక్వల్ టు cot a minus 18 where 2a is a acute angle, the value of a is, అంటే tan 2a ఈక్వల్ టు cot a minus 18 degrees 2a లఘు కోణమైన a విలువ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే tan 2a ఈక్వల్ టు cot a minus 18. ఇది మనకి ట్రిగోనోమెట్రీలో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసి అడిగిన క్వశ్చన్ అనమాట. మనకి tan 90 minus theta ఈక్వల్ టు cot theta అవుతుంది. tan 90 minus theta ఈక్వల్ టు cot theta. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏవైనా 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వచ్చింది అనుకుంటారు. రెండింటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనం 90 వస్తుంది కదా, మైనస్ థీటా ప్లస్ థీటా కట్ అయిపోయి 90 అవుతుంది కదా. కాబట్టి ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో కాట్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం కాట్లోకి మార్చుకుందాం. లేకపోతే ఇది ట్యాన్ ఉంది కాబట్టి దీన్ని మనం ట్యాన్లోకి మార్చుకుందాం. ఎట్లా చేసినా ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనం tan 90 కాట్ థీటాని ఎట్లా రాయొచ్చు? tan 90 మైనస్ థీటా రాయొచ్చు. లేకపోతే tan థీటాని ఎట్లా రాయొచ్చు? cot 90 మైనస్ థీటా అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ దీన్ని కాట్లోకి మారిస్తే మనం ఎలా రాయాలన్నమాట? కాట్ ఇక్కడ ఏ ప్లేస్లో 2a ఉంది కాబట్టి 90 మైనస్ 2a అని రాయాలి ఈక్వల్ టు కాట్ a మైనస్ 18. రెండు వైపులా మనకు ఒకే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ తీసుకున్నాం కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18. ఏనేమో ఆర్హెచ్ఎస్లోకి 18 ఏమో ఎల్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, 90 మైనస్ 18 ఏమవుతుంది? ప్లస్ 18 అవుతుంది. a మైనస్ 2 ఏమవుతుంది? ప్లస్ 2a అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 108 అవుతుంది. a ప్లస్ 2a 3a అవుతుంది. ఈ 3ని మనం ఎల్హెచ్ఎస్లోకి తెస్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే బై 3 అవుతుంది అనమాట. 3 టేబుల్ 3 3s are 9, 1 ఉంది, 6 3s are 18, అంటే a ఈక్వల్ టు 36 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కోసికంట్ థీటా ఈక్వల్ టు డైరెక్ట్గా ఇది మనకి టేబుల్, ట్రిగోనోమెట్రీలో టేబుల్ ఉంటుంది కదా, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ యాంగిల్స్ అనమాట, స్పెసిఫిక్ యాంగిల్స్. అక్కడ ఏం నేర్చుకుంటాం? 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ యొక్క ట్రిగోనోమెట్రిక్ రేషియోకి వాల్యూలు నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ కోసికంట్ 0 మనం ఫస్ట్ వర్షన్ నేర్చుకున్నట్లయితే, అంటే సైన్ వాల్యూస్ నేర్చుకున్నట్లయితే అప్పుడు మనం మిగిలినవన్నీ ఈజీగా చెప్పవచ్చు అనమాట. 0 తర్వాత 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, నెక్స్ట్ 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్ ఇలా మనకు వస్తాయి. సైను, కాసు, తర్వాత ట్యాన్, కాట్, సీకెంట్ అండ్ కోసీకెంట్. ఓకే, మనకి ఇట్లా అనమాట √x/4 ఈ ఫార్ములా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం అంటే x ప్లేస్లో 0 1 2 3 4 రాసామనుకోండి, మనకు కావాల్సిన వాల్యూస్ వస్తాయి అనమాట. ఫస్ట్ 0 రాసాం x ప్లేస్లో, 0/4 అంటే 0 అవుతుంది. 0కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 0నే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 రాసాం, అప్పుడు ఏమవుతుంది? √1/4 అవుతుంది. 1కి స్క్వేర్ రూట్ 1, 4కి స్క్వేర్ రూట్ 2 అంటే 1/2 అవుతుంది.
ఒకవేళ నేను 2 రాశాను అంటే అప్పుడు ఏమవుతుంది √2/4 కదా, 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్, ఇక్కడ 1కి రూట్ 1, 2కి రూట్ లేదు కదా అంటే √2 అని రాస్తాను అంటే 1/√2 అనమాట. నెక్స్ట్ 3 రాసాం అనుకోండి x ప్లేస్లో √3/4 అంటే √3/4 అవుతుంది. 3కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దాన్ని రూట్లోనే ఉంచాం, 4కి √2 అంటే √3/2 అవుతుంది అనమాట. ఒకవేళ 4 రాసామంటే x ప్లేస్లో 4/4 అంటే 1 కదా, 1కి స్క్వేర్ రూట్ ఎంత 1. ఇప్పుడు వీటిని రివర్స్ చేసామనుకోండి మనకి కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి అంటే 1, ఇదేంటా √3/2, 1/√2, 1/2, 0 అనమాట. ఈ రెండింటిని డివైడ్ చేస్తే tan వస్తుంది మనకి, ఎందుకంటే sin బై కాస్ అని రాస్తాం. tan ఫార్మ్ ఏంటి sin బై కాస్, 0/anything ఈజ్ 0. ఈ రెండింటిని డివైడ్ చేసాం అనుకోండి అప్పుడు ఈ డినామినేటర్లో 2 కట్ అయిపోయి పైన 1 ఉంటుంది, కింద √3 ఉంటుంది అంటే 1/√3 వస్తుంది. ఈ రెండింటిని డివైడ్ చేసాం సేమ్ నెంబర్స్ కదా కాబట్టి 1 టైం పోతుంది, 1 వస్తుంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే డినామినేటర్స్ 2 కట్ అయిపోతాయి, √3/1 ఉంటుంది, అప్పుడు √3/1 అంటే √3నే కదా, ఇక్కడ 1/0 వస్తుంది. మనకి 0తో డివిజన్ నాట్ పాసిబుల్ కదా కాబట్టి నాట్ డిఫైన్ అని రాస్తాం అనమాట. నెక్స్ట్ వీటిని రివర్స్లో రాస్తామంటే కాట్ వాల్యూస్ వస్తాయి, ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్, √3, 1, 1/√3, 0 అవుతుంది అనమాట. ఇక్కడ సీకెండ్ అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ అనమాట. రెసిప్రోకల్ అంటే గుణకార విలోమము అంటారు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం అంటే తిప్పి రాయడం అనమాట. ఇచ్చిన ఫ్రాక్షన్ ని తిప్పి రాస్తే అది రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇక్కడ కాస్ అని తిప్పాలి మనం, కాస్ 1 ఉంది, ఫ్రాక్షన్ లేకపోతే /1 పెట్టుకోవచ్చు కదా, 1/1 అంటే మళ్ళీ 1 అవుతుంది. దీన్ని తిప్పి రాస్తే ఏమవుతుంది 2/√3 అవుతుంది. దీన్ని తిప్పి రాస్తే √2/1 అంటే √2 అవుతుంది. దీన్ని తిప్పి రాస్తే 2 అవుతుంది. /1 పెట్టుకుని తిప్పితే ఏమవుతుంది 1/0, డినామినేటర్లో 0 ఉంటే నాట్ డిఫైన్ అవుతుంది అనమాట. ఈ వాల్యూస్ రివర్స్లో రాస్తామని కోసికంట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అడిగింది ఏంటి కోసికంట్ 0 డిగ్రీస్. కోసికంట్ 0 డిగ్రీస్ ఎంత వచ్చింది, నాట్ డిఫైన్, నిర్వచించలేము కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం ఫిబ్రవరి 2024 పేపర్ 2Aలో సెషన్ 1లో భాగంగా అడిగిన మ్యాథ్స్ బిట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.